హాయ్ ఫ్రెండ్స్. 'డంకీ' మూవీ సోలోగా వచ్చుంటే అసలు ఏమయ్యేదో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 2,000,00,00,000 బ్లాక్ బస్టర్‌ల తర్వాత చూడాల్సిన ఫలితం కాదిది. 'డంకీ' పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు చాలామంది ఫీల్ అవుతుంది ఇదే. అలా అని సినిమా దారుణమైన డిజాస్టర్ కూడా కాదు. చూసిన వాళ్ళు తిట్టిపోయడం లేదు. అంచనాలు అందుకోలేకపోయిందని కామెంట్ అయితే చేస్తున్నారు తప్పించి విపరీతంగా నిరాశపడ్డామనే మాట కూడా కాదు. అలా నిర్మోహమాటంగా తిరస్కారానికి గురైంది 'జీరో' మాత్రమే. 'రాజ్‌కుమార్ హిరానీ'తో షారుఖ్ ఖాన్ మొదటిసారి చేతులు కలిపాడు కాబట్టి 'త్రీ ఇడియట్స్' పీకేని మించిన అవుట్‌పుట్ మూవీ లవర్స్ ఆశించారు. కానీ అందులో సగం అందుకోవడమే కష్టంగా అనిపించిందట. ఎవరు అవునన్నా కాదన్నా 'డంకీ' ఖచ్చితంగా సలార్ తాకిడి వల్ల తీవ్రంగా నష్టపోయిందనే చెప్పొచ్చు. 'కాన్సార్'లో దేవా చేస్తున్న హింసాత్మక విధ్వంసం ముందు హార్డ్ వాల్స్ వద్ద కష్టాలైతే వచ్చింది. కామెడీలు మాస్ జనాలకి ఎక్కడం లేదు. ఓవర్సీస్ వరకు బాగానే చేస్తున్నప్పటికీ 'జవాన్ పఠాన్' టైంలో కనిపించిన ఊపు సగం కూడా అయితే లేదు. ఇక నిర్మాతలు అధికారికంగా చెప్పిన ప్రకారమే 2 రోజులకు కేవలం 100 కోట్లే రాబట్టిన 'డంకీ'కి ఆదివారం వసూలు మెరుగ్గా ఉండటం కలిసొస్తుంది. ఒకవేళ 'సలార్'తో రిస్క్ చేయకుండా 'డంకీ' గనక సోలోగా వచ్చుంటే ప్రయోజనం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండదన్నది వాస్తవం. సో, ఆడియన్స్‌కి ఆప్షన్ లేని సమయంలో 'డంకీ' లాంటి వాటికి ప్లస్ అవుతుంది. మాస్ అంశాలు లేనప్పుడు అలాంటి కంటెంట్‌తోనే వస్తున్న 'సలార్'ని తక్కువ అంచనా వేయడం వల్ల ఈ సమస్య వచ్చి పడింది. షారుఖ్ చేశాడు కాబట్టి 'డంకీ' ఈ మాత్రమైనా లాగుతుంది. ఒకవేళ ఏ వరుణ్ ధావన్నో, సిద్ధార్థ్ మల్హోత్రానో చేసుంటే 2 రోజులకే టపాకట్టేల్సి వచ్చేదన్న మాట అబద్ధం కాదు. ఒకటి మాత్రం నిజం. 'హిరానీ'లోని మేజిక్ టచ్ తగ్గిపోయింది. ఇంకా ఆయన 10 ఏళ్లు వెనకే ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఆధారపడుతున్నారు. సో, అప్డేట్ అవ్వకపోతే ఎంత క్లాసిక్ డైరెక్టర్‌కైనా ఎలాంటి రిజల్టే వస్తుందనేది 'డంకీ' మూవీ అయితే నిరూపించింది. సో, అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.